అందరికీ నమస్కారం. నేను మీ రాజీవ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజన్న మాట. నేను ఈరోజు ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేదల పక్షాన పేదలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ అమలుపై ఈరోజు మాట్లాడదామని మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా ఏదైతే రైతులకు సహాయం, రైతులు పంట విత్తనం నాటుకోవటం కాడి నుంచి పండించుకోవడానికి సహాయం చేయటం రైతు భరోసా ద్వారా మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం వచ్చినాక సంక్షేమ పథకాలు, నవరత్నాలనే పథకాలను పెట్టి వాటిని అమలు చేయడంలో పూర్తిగా సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని, రాష్ట్రమే కాదు అది దేశం మొత్తం చూసే విధంగా గర్వించదగ్గ విధంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గర్వంగా చెబుతూ, ఈరోజు సూపర్ 6 హామీలు లేనిపోయిన అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. అదేంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అదేవిధంగా రైతుకి పంటకి గిట్టుబాటు ధర కానివ్వండి, ధరలు స్థిరీకరణ నిధి తరపున సమకూర్చినటువంటి విధానాన్ని చూసి ఆ రోజు రైతులు ఎంతో సంతోషించి ఆనందపడ్డారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అల్లో రావణ అంటూ అల్లాడిపోతున్నటువంటి తరుణాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గుంటూరు మిర్చి యార్డ్లో ఆయన రైతు పోరుబాట పట్టి రైతుల పక్షాన నిలబడ్డారో, ఆ తర్వాత స్పందించినటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర రాష్ట్రానికి లేఖ రాయటం ప్రతి ఒక్కరూ గమనించిన విషయమే. ఆ తర్వాత మరలా పొదిల్లో పొగాకు వేలం కేంద్రానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు మద్దతుగా నిలిచే విధంగా అక్కడికి వచ్చారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖ మినిస్టర్ అయినటువంటి కింజరపు అచ్చెన్నాయుడు గారు హడావుడి ఆర్భాటం చేసి పొగాకు కొంటున్నారని ఒక వార్తను ప్రజల్లోకి పంపాలని ఏదో ఇదిగా విషపురాతలు రాసినటువంటి ఎల్లో మీడియాలో ఏ విధంగా విషపురాతలు రాశారనేది అందరికీ తెలుసు. తర్వాత తరుణంలో పొగాకు రైతులు రోడ్ల మీద తగలబెట్టిన సన్నివేశాన్ని కూడా గమనించి ఉన్నాం. ఇది ఇలా ఉండగా నిన్న ప్రకాశం జిల్లా కేంద్రంగా చేసుకుంటూ దర్శి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభావ లాంచింగ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్కడ ప్రారంభిస్తున్నామని చెప్పి ఓదరు కొట్టి ఆ పబ్లిసిటీ కోసమే కొన్ని లక్షలు ఖర్చు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వాన్ని సూటిగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు రైతులకు రైతు భరోసా తరపున ప్రతి ఏటా రైతులు విత్తు నాటుకోవడం కానించి పెంపకం దాకా మీరు 20,000 ఆర్థిక సహాయం అందిస్తామనలేదా? నా మొదటి ప్రశ్న. అది తొలి సంవత్సరం మీరు ఎందుకు ఇవ్వలేదు? అవి ఎక్కడికి పోయినవి? అవి ఏమైపోయినాయి? సరే, ఇప్పుడు నిన్నటికి నిన్న దర్శి నియోజకవర్గంలోనే ఆ ప్రోగ్రాం లాంచ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మల గారాల ముద్దుల తనయుడు మా బూచేపల్లి శివన్న ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, బలంగా పోరాడుతున్నారని చంద్రబాబు నాయుడు గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వెళ్ళినాయంట. దాని కారణంగానే దర్శిలో పెడితే దర్శిలో ఏదో చేద్దాము, దర్శిలో ఏదో చూపిద్దాము అని ఒక సినిమా సెట్టింగ్ ఏర్పరచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారుడుతనానికి నిదర్శనం అంటే, రైతులకు ఇవ్వవలసిన రైతు భరోసానే పేరు మార్చి అన్నదాత సుఖీభావాన్ని పెట్టినటువంటి మీరు ఈరోజు రైతులకు ఏం న్యాయం చేయగలిగారు? ఆ రోజు ఆ గవర్నమెంట్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో 53 లక్షల మంది రైతులను నోటిఫై చేసి వారికి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా కల్పించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గట్టిగా చెబుతూ, ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం 46 లక్షల మందికే ఇస్తుంది అని
ప్రచారం పెట్టారు. అంటే మిగతా 8 లక్షల మందికి ఎందుకు వాత పెడుతున్నారు? రైతులంటే మీకు అంత చిన్నచూప? రైతుల పట్ల మీకు ఎప్పటికీ విశ్వాసం లేదు. ఆ రోజు వ్యవసాయం దండగా కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోమని చెప్పినటువంటి నీచిమాలైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారని చెబుతూ 13,500 రూపాయలు చెప్పిన టయానికి చెప్పిన విధంగా చెప్పిన సమయంలో బటన్ నొక్కి డైరెక్ట్గా రైతుల పట్ల విశ్వాసాన్ని చూపించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు రైతులకు రైతు భరోసా, అదే అన్నదాత సుఖీభావ అనే దాన్ని వేస్తున్నామని చెప్పి ఈ రోజుకి 2 రోజులు అవుతుంది. మీరు ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది, ప్రెస్ మీట్లు పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకున్నారే తప్పితే ప్రజల అకౌంట్లో డబ్బులు అయితే పడలేదు. ఎక్కడా పడిన దాఖలాలు మాకు కనపడలా. అదే నేను అడుగుతుంది ఏంటంటే, ఆ రోజు మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పినారు? ఎన్నికల ముందు ప్రతి రైతుకి 20,000 ఇస్తామన్నారు. రైతులకి 20,000 సహాయం అందిస్తామని చెప్పి మాట ఇచ్చారా లేదా? ఈరోజు మరలా 14,000 ఇవ్వటం ఏంటి? 6,000 ఎటుపోయినాయి. ఎందుకు ఇవ్వరు? రాష్ట్ర ఖజానా నుంచి మీరు రైతులకు 20,000 ఎందుకు ఆర్థిక సహాయం అన్నదాత సుఖీభావ కింద ఇవ్వరు? అది చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు అదేమంటే ఆర్భాటాలు చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంత. అదేంటంటే సామెత గిల్లి జోలబాటం అంటారు చూసారా, ఆ రకంగా ఉంది. మీరే చెప్తారు, మీరే చేస్తారు, చేసేది చెప్పరు, చెప్పింది చెయ్యరు. ఇది చంద్రబాబు నాయుడు గారిని, ఆ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నేను ఒక్కటే అడుగుతున్నాను. ప్రజల పక్షాన, ప్రజల కొరకు, ప్రజల కోసం, ప్రజలతో మమేకమై నడిచి 3,800 కిలోమీటర్లు నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి ప్రజల ఓట్లతోటి గెలిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని విరివిగా చేస్తే 164 సీట్లు ఈవీఎంల మేనేజ్మెంట్తో గెలిచినటువంటి మీరు ఈరోజు ప్రజలకు మంచి చేయటంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అప్పులు చేయటంలో ముందడుగు, ప్రజలకు సంక్షేమం ఇవ్వటంలో వెనకడుగు. అది ఎందుకు? దేని కొరకు చేస్తున్నారు మీరు ఈ అప్పులన్నీ? అది ప్రజలకు మీరు లెక్కలు చెప్పాలి. ప్రజాక్షేత్రంలో మీరు సంపద సృష్టించి మేము ప్రజలకు ఇవన్నీ చేస్తామని ఎలక్షన్ల ముందులో హామీలు ఇచ్చినటువంటి మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయల లెక్కన రైతులకు రైతు భరోసా అందిస్తే మీరు సంపద సృష్టికర్త కదా, మీరు 6 సంవత్సరాలు ఇవ్వచ్చు కదా 20,000 లెక్కన. గత సంవత్సరం 20,000 ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అని సూటిగా ప్రశ్నిస్తూ రైతుల పక్షాన, రైతు పక్షపాతిగా, రైతుల పక్షాన పోరాటానికి ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తోడుంటారని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్.